నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో వీళ్ళు మీలో ఏం గమనిస్తున్నారు, ఏం నోటీస్ చేస్తున్నారు, ఎలాంటి మార్పులు నోటీస్ చేస్తున్నారు, మీ పాస్ట్ వెర్షన్ ఎలా ఉంది, మీ ప్రజెంట్ వెర్షన్ ఎలా ఉంది. సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, మీకు చాలా సన్నిహితులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కానీ మీతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు మీలో చాలా నోటిసబుల్గా చూస్తున్న మార్పులు ఏంటి. సో వాళ్ళ దృష్టిలో మీరు ఏ విధంగా మారినారు అండ్ మీలో ఎలాంటి బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. సో దట్ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూసి స్టన్ అవుతున్నారా, సర్ప్రైజ్ అవుతున్నారా, షాక్ అవుతున్నారా, మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇది పైల్ 1, ఇది పైల్ 2. ఇక్కడ మీరు కార్డ్స్ ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి, మీ ఇష్టం, మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే ఆ విధంగా మీరు పైల్ని చూస్ చేసుకోవచ్చు. నేను ఆప్షన్స్ ఇస్తున్నాను మీకు, మీరు ఇలానే చూస్ చేసుకోండి అని నేను చెప్పట్లేదు. మీరు ఎలా కంఫర్టబుల్ ఉంటే ఆ విధంగా మీరు పైల్ సెలెక్ట్ చేసుకోండి అండ్ రీడింగ్ చూడండి. లేదు 2 పైల్స్ 2 కార్డ్స్ మాకు చాలా నచ్చినాయి, మేము 2 చూసి మా లైఫ్కి ఎక్కడ దగ్గరగా అనిపిస్తుందో ఆ విధంగా మేము బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేస్తామంటే ఆ విధంగా కూడా మీరు వీడియోని చూడొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో ఎప్పుడు మీకు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ లెటర్స్ని లేకపోతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం వీళ్ళు మీలో ఏం గమనిస్తున్నారు, మీలో వాట్ ఆర్ పీపుల్ నోటీసింగ్ ఇన్ యూ అండ్ ఎలాంటి మార్పుల్ని, ఎలాంటి వాటిల్ని నోటీస్ చేస్తున్నారు అనేది మనం చూద్దాం. మీ పాస్ట్ వెర్షన్ ఎలా ఉంది, మీ ప్రజెంట్ వెర్షన్ ఎలా ఉంది, మీలో వచ్చిన ఆ బిగ్ చేంజెస్ ఏంటి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, అది మీకు ఎలా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ మనం ఈ రీడింగ్ ద్వారా చూద్దాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళు ఇది వరకు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, సో చూద్దాం. ఇది వరకు, ఇప్పుడు. బ్యూటిఫుల్, నైస్. సో ఇది వరకు చాలా కామ్గా, ఇన్నోసెంట్గా, ఎమోషనల్గా అండ్ ఏదన్నా కానీ అమాయకంగా లైక్ నమ్మేసేవాళ్ళు అండ్ చాలా సున్నితంగా ఉండేవాళ్ళు. ఏదన్నా కొంచెం గట్టిగా ఏదైనా చెప్పాలన్నా అంత ధైర్యం ఉండేది కాదు, భయపడేవాళ్ళు, సున్నితంగా ఉండేవాళ్ళు అండ్ మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక కొంచెం ఎక్కువ ఏడవడం కానీ, అలగడం కానీ, లేకపోతే నొచ్చుకోవడం కానీ ఇలాంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఆబ్వియస్గా మనకి ఏం చెప్తాయి, ప్రేమ గురించి, ఎమోషన్స్ గురించి, ఫీలింగ్స్ గురించి, వీటి గురించి చెప్తాయి. సో ఇక్కడ హార్ట్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, ప్రేమ ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా లవబుల్, హ్యాపీ, క్యూట్, ఇన్నోసెంట్, నెయివ్ పీపుల్ అన్నమాట. సో అంటే అంత హార్ష్గా, అంత లౌడ్గా అలా ఉండలేరు. ఏదన్నా కానీ సున్నితంగా, శుతిమెత్తగా, ప్రేమగా, ఆప్యాయంగా ఇలా అన్నమాట. అంటే ఎవరన్నా గట్టిగా మందలిచ్చారంటే గట్టిగా మందలిచ్చాల్సిన అవసరం లేదు. ఏయ్ అంటే కూడా భయపడిపోయి ఇంకా ఆ పని చేయకుండా ఆగిపోతారు కదా. అండ్ ఎవరన్నా కానీ మిమ్మల్ని ఒక మాట అంటే దాని గురించి ఆలోచించుకొని బాధపడడం కానీ, ఎదురు సమాధానాలు ఇచ్చే అంత ధైర్యం లేదు. సో ఎవరన్నా ఏదైనా కంట్రోల్ చేస్తా అంటే సరేలే ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళతో మనకి అని చెప్పి సర్దుకొని వెళ్ళిపోయే మనస్తత్వం ఎక్కువ ఉండేదన్నమాట. ఇప్పుడైతే మటుకు ఇంతకుముందు ఇక్కడ ఒక కప్పే, ఆ కప్ వంక ఆశగా చూస్తున్నారు. అంటే లైఫ్ ఎలా ఉంటుంది, లేకపోతే ఈ కప్లో మనకి ఏమొస్తుంది, లైఫ్ మనకి ఏమి ఇస్తుంది, లేకపోతే మనం ఏం పొందుతున్నాము, అలా అంటే ఆశగా ఒక దాన్ని చూస్తున్న దగ్గర నుంచి ఇప్పుడు మీ దగ్గర చాలా కప్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మీరు ఎదిగారు అండ్ ఇక్కడ వరల్డ్ కార్డ్ వచ్చింది. సో మీరు ట్రావెల్ చేయగలిగినారు, అంటే చూడగలిగినారు చాలా రకాల మనస్తత్వాలని, చాలా రకాల మనుషుల్ని. సో ఇలా చూసిన దానివల్ల ఏమైందంటే మీలో కూడా ఆ కంప్లీషన్స్ వచ్చిందనమాట. దట్ ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏది చేస్తే ఎట్లా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు బాగా బోధపడినాయి.
ఇప్పుడు మీరు ఒక కంప్లీట్ ప్యాకేజ్. ఇంతకుముందు ఆ సాఫ్ట్ ఇన్నోసెంట్ సోల్ ఇప్పుడు ఏంటంటే అన్ని ఎమోషన్స్ని చూస్తున్నారు, అన్నిటినీ తెలుసుకుంటున్నారు, అన్ని విధాలుగా స్ట్రాంగ్గా తయారవుతున్నారు. సో ఎదుటి వాళ్ళు మీలో ఏం నోటీస్ చేస్తున్నారంటే ఇంతకుముందు ఇలా ఉన్న మనిషి ఇప్పుడు ఇలా తయారైనారు. అంటే ఇప్పుడు మీలో చాలా టాలెంట్స్ ఉండిండొచ్చు. అంతకుముందు అన్ని టాలెంట్స్ బయటకి అంటే బయటికి తెలియనివ్వకుండా ఉండిండొచ్చు. అంటే అప్పుడు కొంచెం సిగ్గరి, కొంచెం షై, అంటే ఇంట్రోవర్ట్స్ ఇలా అన్నారు కాబట్టి మీ లోపల ఉన్న టాలెంట్ని మీరంతా ఎగ్జిబిట్ చేయలేకపోయి ఉంటారు. ఇప్పుడు ఏమంటే కొంచెం అవుట్ గోయింగ్, కొంచెం మీ లోపల ఉన్న టాలెంట్స్ అన్నింటినీ బయట పెడుతున్నారనమాట. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతున్నారు. అరే నువ్వు ఇది కూడా చేయగలుగుతావా, నువ్వు ఇది కూడా చేయగలుగుతావా, నీలో ఇంత టాలెంట్ ఉందా, మీలో ఇంత నాలెడ్జ్ ఉందా, మీరు ఇంత మంచిగా ఏదైనా చేయగలుగుతారా. సో అలా ఇప్పుడు మీలో ఉన్నవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎదుటి వాళ్ళు దాన్ని గమనించగలుగుతున్నారు, నోటీస్ చేయగలుగుతున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇంతకు ముందు మీరు ఏదన్నా అంటే మీరు భయపడిపోయి కామ్ అయిపోతారు కదా, ఇప్పుడు అట్లా కాదు. ఎందుకు అలా అంటున్నారు? సో ఒకవేళ మీ తప్పు ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు, తప్పు లేకపోతే మీరు చెప్పడానికో లేకపోతే మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికో ఇప్పుడు మీరు చూడగలుగుతున్నారు అనమాట. సో అంటే ఇప్పుడు ఒక కంప్లీట్ పిక్చర్ మీకు ఎలా ఉంది, సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, మనుషులు ఎలా ఉంటారు, ఇవన్నీ మీకు తెలిసినాయి. అట్ ద సేమ్ టైం మీలో ఏం టాలెంట్ ఉంది, మీ పొటెన్షియల్ ఎంత, మీరు ఎలాంటి వాళ్ళు కూడా ప్రపంచానికి తెలుస్తుంది అనమాట. సో ఆ విధంగా లైఫ్ అనేది ఒక ఫుల్ సర్కిల్లోకి వచ్చింది. సో ఇలా నోటిసబుల్ చేంజెస్ ఇంకా ఏ విధంగా చూస్తున్నారో చూద్దాం. వావ్, ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది. సో లవర్స్ కార్డ్ మనకి ఏం చెప్తుంది? ఎస్పెషలీ డెవిల్, ఓకే, ఏస్ ఆఫ్ సోర్డ్స్, ఎంపరర్. నైస్ కార్డ్స్ నిజంగానే. ఇక్కడ మనకి డెవిల్ కార్డ్ చూసారా, లవర్స్ కార్డ్ అండ్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ మధ్యలో డెవిల్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీలో ఇతరులు చూడగలిగే ఎవిడెంట్ చేంజెస్, వాళ్ళు ఏం నోటీస్ చేస్తున్నారు అంటే మీరు మంచికి మంచి, పంచికి పంచ్, టిషుమ్ అంటే మంచిగా ఉంటే మంచిగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. అదే మీతో కొంచెం అటు ఇటు చేయాలని చూస్తే మీరు స్పేర్ చేయరు వాళ్ళని. అప్పుడు మీలో ఉన్న డెవిల్ బయటకు వస్తారనమాట. సో ఇప్పుడు వాళ్ళకి అది బాగా అర్థమైంది. ఇంతకుముందు అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు, ఇంతకుముందు మిమ్మల్ని ఉపయోగించుకునేవాళ్ళు, ఇంతకుముందు మీ ఎమోషన్స్ని వాళ్ళు వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా మీ ఎమోషన్స్తో కావచ్చు, మీతో కానీ వాళ్ళు ఇంకా పొరపాట్లు చేయలేరు. ఎందుకు అంటే ఏదైనా అటు ఇటు అయింది అంటే ఖచ్చితంగా మనల్ని కన్ఫ్రంట్ చేస్తారు, మనల్ని ఎదిరిస్తారు, మనల్ని అడుగుతారు, మనల్ని నిలదీస్తారు, మనల్ని కడిగేస్తారు అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఎవిడెంట్గా ఎదుటి వాళ్ళు మీలో ఏం చూస్తారు అంటే మీలో ఎంత ప్రేమ ఉంది, ఆ ప్రేమతో మీ దగ్గరికి వస్తే మీరు ఇచ్చే ప్రేమతో ఎదుటి వాళ్ళు ఎంత ఇదిగా ఉండగలుగుతారు అనేది కూడా చూస్తున్నారనమాట. అది కూడా నోటీస్ చేస్తున్నారు, ఇది కూడా నోటీస్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మీరు ఖచ్చితంగా అచీవ్ చేయగలుగుతారు ఏదో విధంగా. అంటే మీకు ఒక మెంటల్ క్లారిటీ కావచ్చు, ఇప్పుడు ఒక స్టెబిలిటీ కావచ్చు, ఏదైనా అనుకుంటే దాన్ని చేయడం కావచ్చు, ఎలా అయినా కానీ ఆపర్చునిటీస్ని బెటర్ వేలో యూటిలైజ్ చేసుకోవడం కావచ్చు, డెసిషన్స్ మంచిగా తీసుకోవడం కావచ్చు, ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా కానీ వాటిని ఎట్లా ఎదుర్కొని ముందరికి వెళ్ళాలని తెలుసుకోవడం కావచ్చు. సో ఇవన్నీ చూస్తున్నారనమాట. ఇంతకుముందు ఏదైనా అనిపిస్తే భయపడిపోయి లోపల వెళ్ళి దాంకోనో లేకపోతే దాన్ని ఎట్లనే ఎస్కేప్ చేసేద్దాంలే, దాన్ని తప్పించుకొని వెళ్ళిపోదాంలే అనుకున్న మీరేనా ఇప్పుడు దానికి ఎదురు వెళ్ళి మరీ పోరాడి మరీ గెలుచుకొని వచ్చుకుంటున్నారు. ఇంతకుముందు ఇవన్నీ చూస్తే భయపడేవాళ్ళు కదా. ఇంతకుముందు చీకటి అంటే భయం, ఇంతకుముందు ఎవరన్నా గట్టిగా మాట్లాడితే భయం, ఇంతకుముందు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం. ఇన్ని భయాలు ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడేంటిది, చీకటి అంటే భయం లేదు, ఎవరైనా లేకపోయినా కానీ ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా చేసుకురాగలుగుతారు. సో ఇంతకుముందు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే ఎవరొకరు తోడు ఉండాలి. ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళడం కాదు, ఇంకొక దేశానికి వెళ్ళి చదువుకోవడానికి కూడా భయం లేకుండా ఉంటుందన్నమాట. అంటే అలా వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేసి ఉంటారు. లేదు చదువు కాదు, ఉద్యోగం రీత్యా వేరే ఊరికి వెళ్ళి
మీరు ఒంటరిగా అక్కడ ఉండి ఉద్యోగం చేసుకోవడం కానీ ఇలాంటి మార్పులన్నీ ఎవిడెంట్గా చూస్తున్నారు. ఇప్పుడు మీరు చాలా పవర్ఫుల్గా తయారన్నారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ నుంచి ఎంపరర్ పొజిషన్కి వచ్చారు. అంటే చాలా స్ట్రాంగ్గా, స్టేబుల్గా, ఏదన్నా కానీ దాన్ని విపరీతంగా తీసుకోవడం లేదు. అంటే విపరీతంగా భయపడడం, విపరీతంగా ఇట్లా కాదు. అంటే ఒక మధ్యస్థితిలో స్టేబుల్గా, పటిష్టంగా ఉండగలుగుతున్నారు. అంతకుముందు చిన్నగా అట్లా ట్రిగర్ చేస్తే అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అలా మిమ్మల్ని ఎవరు ట్రిగర్ చేయలేరు. మీరు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. మీరు చాలా పవర్ఫుల్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మీరు ఆ హై వైబ్రేషన్స్లో ఉన్నారు, పవర్ఫుల్గా ఉన్నారు. కాబట్టి మీరు కూడా పవర్ఫుల్ పీపుల్ని, పవర్ఫుల్ పొజిషన్స్ని మీరు కూడా అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. ఇవన్నీ నోటీస్ చేస్తున్నారు, ఎవిడెంట్గా కనిపిస్తున్నాయి. దట్ అండ్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ డెవిల్ కార్డ్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి, లవర్స్ ఉన్నారు, ఇక్కడ లవర్స్ పైన ఏంజిల్ ఉన్నారు, ఇక్కడ లవర్స్ పైన డెవిల్ ఉన్నారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎదుటి వాళ్ళు గమనించేది కూడా ఏంటంటే, ఒకవేళ మీకు ఏమన్నా హ్యాబిట్స్ ఉంటే దానికి మీరు బానిసలు అయ్యేది కూడా వాళ్ళు గమనిస్తున్నారు. అంటే వీళ్ళల్లో ఇది వీక్నెస్, ఈ వీక్నెస్ని మనం ఎన్కాష్ చేసుకోవచ్చు అనేది కూడా పాయింట్ వాళ్ళకి అర్థమవుతుంది. మీరు అది కూడా కొంచెం గమనించండి. అంటే ఇప్పుడు మనకి దేవుడు అంటే భయం, భక్తి, ఆరాధన భావం ఇవి ఉన్నప్పుడు మనము గుడి చూస్తేనో దేవుడిని చూస్తేనో మనం ఎంత ఇదిగా సరెండర్ అవుతామో, అదేవిధంగా మీకు ఒక అడిక్షన్ లాగా ఏదన్నా కావచ్చు. కొంతమందికి ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం ఉండి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకటి ఎక్కువ ఇష్టం ఉండి ఉండొచ్చు. హ్యాబిట్స్ ఉంటాయి కదా, సో అవి బ్యాడ్ హ్యాబిట్స్. ఎందుకంటే ఎస్పెషలీ డెవిల్ కార్డ్ కాబట్టి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే అవి మీ వీక్నెస్ అయితే దాన్ని అన్కాష్ చేసుకోవడం కూడా ఎదుటి వాళ్ళు నోటీస్ చేస్తున్నారు. సో మీరు అది కూడా గమనించండి. ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని తీసేయడం మంచిది. ఇక్కడ మనం 2 విధాలుగా చూసాం. ఏ విధంగా చూసినాం? మంచిగా ఉంటే మంచి, చెడుగా ఉంటే చెడు అని చెప్పినాం. అలానే మంచిని గమనిస్తున్నారు, మీలో చెడుని కూడా గమనిస్తున్నారు. ఈ చెడు ఏ రూపంలో గమనిస్తున్నారు? మీలో ఎలాంటి చేంజెస్, ఈ చేంజెస్ వల్ల, లేకపోతే ఈ అడిక్షన్స్ వల్ల, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, ఈ బ్యాడ్ థాట్స్ వల్ల మీరు ఏ విధంగా వెళ్తున్నారు అనేది కూడా గమనిస్తున్నారు. సో దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి మీరు అది కూడా దృష్టిలో పెట్టుకోండి. బట్ మీరైతే చాలా పవర్ఫుల్ పొజిషన్లోకి, పవర్ఫుల్ ప్లేస్లో మిమ్మల్ని మీరు ఉంచుకోవడానికి మీరు ఏదైతే ప్రయత్నిస్తున్నారో అది కూడా నోటీస్ చేస్తున్నారు. మీరు ఎంత స్ట్రాంగ్గా ముందరకు వెళ్తున్నారు, ఎంత స్టేబుల్ పొజిషన్లో మీరు ఉంటున్నారు, ఎంత పవర్ఫుల్ ప్లేస్లో మీరు ఉన్నారు అనేది కూడా వాళ్ళు గమనిస్తున్నారు అన్నమాట. సో ఇంకా మీలో ఏం గమనిస్తున్నారో చూద్దాం మనం. పైల్ నెంబర్ 1 వాళ్ళలో ఎదుటి వాళ్ళు ఇంకా ఏం నోటీస్ చేస్తున్నారు, ఏం ట్రాన్స్ఫార్మ్ అయింది, ఆ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? హీలింగ్ కయాస్, నైస్. నేను ఇక్కడ పెడతాను. ఫర్గివ్నెస్, బ్యూటిఫుల్ కార్డ్స్. 2 ఎక్స్ట్రీమిటీస్ ఇవి అసలు ఒక విధంగా చూస్తే. 2 ఎక్స్ట్రీమిటీస్. ఇన్నర్ పీస్. హీలింగ్ కయాస్ దగ్గర మనకి చూడండి, మనం ఇక్కడ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇంతకన్నా బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకొకటి ఉండదు. ఇక్కడ అన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి. బటర్ఫ్లైస్ ఇండికేట్ చేంజ్, మార్పుని సూచిస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ని సూచిస్తుంది. సో ఇక్కడ మార్పు వస్తుంది. కయాస్ అంటే ఒక గొడవ, ఒక అల్లజడి, ఒక బీభత్సం అట్లా సృష్టిస్తారు కదా, అలా మాదిర. అంటే అంత స్ట్రాంగ్గా దీని నుంచి మీరు చాలా సాఫ్ట్ జోన్లోకి వస్తున్నారనమాట. అంటే లైఫ్లో మీకు జరిగిన ఇన్సిడెన్సెస్ కావచ్చు, లైఫ్లో మీరు చూసిన ఇన్సిడెన్సెస్, మీరు ఎదుర్కొన్న ఇన్సిడెన్సెస్, మీరు ఎదుర్కొన్న వ్యక్తులు, వాళ్ళు మీ పట్ల ఎలా ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేసినారు, లేకపోతే ఒక సిచ్యువేషన్ వస్తే మీరు ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేసినారు, మిమ్మల్ని ట్రిగర్ చేసిన దానివల్లనో కావచ్చు, లేకపోతే మిమ్మల్ని ఒక జోన్లో పెట్టినారు దట్ వేర్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ థింగ్స్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే ఒక స్ట్రగుల్ చూసినప్పుడు ఏమవుతుంది, మనకి ఆ స్ట్రగుల్ చూసి దాంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇంతకన్నా ఇంకేముంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది.
సో ఇంతకన్నా ఇంకేముంటుంది అన్న ఫీలింగ్ నుంచే మనకేంటంటే హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పటి వరకు మనం ఆ కయోస్లో, ఫైట్లో, కాన్ఫ్లిక్ట్లో ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. మనం దాంట్లో భాగమైపోతాం. అది జరుగుతూ ఉంటుంది, మనలోనే జరుగుతుంది, లేకపోతే మనతోనే జరుగుతుంది, లేకపోతే మనకి ఇతరులకి మధ్యన జరుగుతూ ఉంటుంది. సో మనం ఏంటంటే అక్కడ ఒక పార్ట్ అయిపోతాం. ఎప్పుడైతే మనం అక్కడ ఒక పార్ట్ అయిపోతామో ఒక పాయింట్ వస్తుంది వేర్ వీ ఫీల్ దట్ ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఇదంతా నేను చేసిన దానివల్ల నేను అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఏం పొందుతున్నాను, నాకేం మనశ్శాంతి రావడం లేదు, నేను ఇది ఎందుకు కంటిన్యూ చేయాలి, నేను దీన్ని ఇక్కడికి వదిలేయాలి. అక్కడి నుంచి ఎప్పుడైతే మనం వదిలేయడం మొదలు పెడతామో అక్కడి నుంచి హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎదుటి వాళ్ళు మీలో అది గమనిస్తున్నారనమాట. ఇంతకుముందు చిన్నదాని కోసమైనా కానీ, లైక్ మీరు బాధపడడం కానీ, లేకపోతే దాని గురించి పోరాడడం కానీ, ఏదన్నా కానీ అలా చిన్నదానికి కూడా రియాక్ట్ అవుతుంటే ఇప్పుడు అట్లాంటి వాటికి రియాక్ట్ అవ్వట్లేదు. అలాంటి వాటిని అన్నిటినీ వదిలేస్తున్నారు, ఇది గమనిస్తున్నారు. తద్వారా ఇట్లా వదిలేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇన్నర్ పీస్ అనేది జనరేట్ అవుతుంది. సో మీలో ఆ మార్పు వస్తుందన్నమాట. అండ్ ఇన్నర్ పీస్ జనరేట్ అవ్వడంతో పాటు నాకు తెలిసి కొంతమందికి కంపానియన్స్ ఫర్ లైఫ్ సెట్ అవ్వడం కానీ, బెస్ట్ ఫ్రెండ్స్ రావడం కానీ, లేకపోతే పార్ట్నర్స్ని, మంచి పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ, కొంతమందికి మ్యారేజ్ లైఫ్ ఇంకొంచెం ప్రాస్పరస్గా తయారవ్వడం కానీ, ఇవన్నీ అంటే మీకు ఇంకెవరికో మధ్యన ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉండిందో, గొడవ ఏదైతే ఉండిందో, మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అయిపోయినాయి. సో అవి కూడా నోటీస్ చేస్తున్నారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. అంటే వీళ్ళిద్దరి మధ్యన పచ్చగడ్డేస్తే బగ్గమనేది ఇప్పుడేంటబ్బా వీళ్ళు ఒకరితో ఒకరు ఇంత సన్నిహితంగా ఉన్నారు. సో ఇలాంటివి కూడా నోటీస్ చేస్తున్నారు. ఎందుకు ఇలాంటిది జరిగింది, ఇంతకుముందు పచ్చగడ్డి వేస్తే బగ్గు అనేది ఇప్పుడు ఎందుకు ఇంత సఖ్యత, ఇక్కడ ఇన్నర్ పీస్ ఎందుకు డెవలప్ అయింది అంటే ఫర్గివ్నెస్ వల్ల డెవలప్ అయింది. సో మీరు అరే జరుగుతూ ఉంటాయి, మనం ఇంకా దీన్ని వదిలేస్తే కానీ మనం ముందరికి వెళ్ళలేము, కాబట్టి ఓకే లెట్ మీ ఫర్గివ్ అండ్ మూవ్ ఫార్వర్డ్, వదిలేద్దాం. ఇంకా ఆ పోరాడే శక్తి కానీ, ఇంకా ఎందుకు వీళ్ళతో ఊరికని అంటే మూర్ఖులను రంజింపజేయలేము అని చెప్పన్నా మనం కొంతమందిని వదిలేస్తాం. కొంతమంది వీళ్ళతో ఇంకా మనం ఇలా చేయడానికి వీళ్ళు అర్హులే కాదు, దట్ యునో వీళ్ళకి ఎంత చెప్పినా కానీ చెవిటాడు ముందర శంఖ మోదినట్లే, అవసరం లేదు అరే వీళ్ళు ఇంతిదిగా నేను చెప్పిన దాంతో వీళ్ళు మారినారు, వీళ్ళు కూడా నా పట్ల కొంచెం ప్రేమగా ఉన్నారు, నాకు దక్కాల్సిన రెస్పెక్ట్ నాకు దక్కుతుంది, ఓకే ఫైన్, మారినారు కదా, మనం వాళ్ళని క్షమించాలి. సో ఆ విధంగానే కానీ మనం క్షమిస్తాం. సో అది ఏదో విధంగా మీరైతే వాళ్ళని క్షమించేశారు కాబట్టి మీకు ఆ ప్రశాంతత అనేది ఏర్పడింది. మీరు క్షమించింది గమనించినారు, మీరు ప్రశాంతంగా ఉండేది గమనించినారు, మీరు ఏదైతే హీలింగ్ ఆఫ్టర్ కయోస్ వచ్చిందో అది కూడా గమనిస్తున్నారనమాట. సో ఆ విధంగా లైఫ్లో ఇవన్నీ ఎదుటి వాళ్ళు అయితే గమనిస్తున్నారు. అండ్ మీకు వస్తున్న ఈ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్తో మీరు మిమ్మల్ని ఎలా అంటే ఇంకొంచెం బెటర్గా చూసుకోవడం కానీ, లేకపోతే ఇంకొంచెం బెటర్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కానీ మీకు స్పిరిట్ యానిమల్స్ నుంచి మీకేం బ్లెస్సింగ్స్, మీకేం గైడెన్స్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఫైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం. బీ లాయల్ టు వాట్ యు లవ్. మీరు దేన్నైతే ప్రేమిస్తున్నారో దాని పట్ల మీరు విశ్వాసంగా అంటే ఉండండి. కుక్క విశ్వాసాన్ని ఇండికేట్ చేస్తుంది. సో మనం దేన్నైతే ప్రేమిస్తున్నామో దాని పట్ల మనం ఆ విశ్వాసం చూపించినప్పుడు ఆ ప్రేమ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఆ ప్రేమ ఇంకా బలపడుతుంది. సో అది కూడా వాళ్ళు నోటీస్ చేస్తున్నారు. సో మీకు ఏది ఇష్టం, ఇక్కడ లవర్స్ కార్డ్ అందుకనే వచ్చింది. అంటే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో, లేకపోతే మీరు ఎవరినైతే గౌరవిస్తున్నారో, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ మాటకి, వాళ్ళకి మీరు ఎంత విలువిస్తున్నారు అనేది కూడా గమనిస్తున్నారు. సో ఇక్కడ డాగ్ స్పిరిట్ వచ్చింది. మీరు ఎంత లాయల్గా ఉండగలుగుతారు, మీలో ఆ లాయల్టీ కానీ ఫెయిత్ఫుల్నెస్ కానీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది కూడా గమనిస్తున్నారనమాట. ఇక్కడ కార్డ్ నెంబర్ 19, లవర్స్ కార్డ్ వచ్చి 7, లవర్స్ కార్డ్ ఇక్కడ వచ్చి కార్డ్ నెంబర్ 19, ఇది వచ్చి 6, ఇది వచ్చి మనకి 15, 21, 13, 1, 7, 4. సో ఇవి మీ బర్త్ నెంబర్స్ అయిన ఉండొచ్చు. ఈ నెంబర్స్ మీకు ఏదో విధంగా మీకు కలిసి వచ్చే నెంబర్స్ అయిన ఉండొచ్చు. సో ఇక్కడ డాగ్ స్పిరిట్ వచ్చింది. ఇంకా ఏమొస్తుంది, వల్చర్ స్పిరిట్. నథింగ్ ఈజ్ వేస్టెడ్.
సో మీరు దేన్ని వేస్ట్ చేయట్లేదు. మేబీ ఇంతకుముందు ఫుడ్ వేస్ట్ చేసేవాళ్ళేమో, లేకపోతే ఏదన్నా మనీ వేస్ట్ చేసేవాళ్ళేమో, అన్నెసెసరీ థింగ్స్ కొనడం కానీ, ఇలా చేసి మనీ వేస్ట్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు చెప్పా కదా ఇక్కడ అడిక్షన్స్ ఏమన్నా ఉండి అడిక్షన్స్ పట్ల ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కానీ, వేస్ట్ చేయడం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కాదు ఇక్కడ వేస్టేజే. సో అదేదో అని ఉంటుంది. సో దాన్ని నోటీస్ చేస్తున్నారు. ఇప్పుడు నథింగ్ ఈజ్ వేస్టెడ్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూ షుడ్ నాట్ వేస్ట్ ఎనీథింగ్. సో అన్నం పరబ్రహ్మ స్వరూపం. సో మనం తినే తిండి ఎంతమంది కష్టపడితే మన నోటి వరకు వస్తుందో గుర్తుపెట్టుకోండి. సో ఫుడ్ని వేస్ట్ చేయకండి. అండ్ మనీ కూడా అంతే. లక్ష్మీదేవిని మనం గౌరవించాలి. మనం లక్ష్మీదేవిని గౌరవించకపోతే లక్ష్మీదేవి కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతారు. కాబట్టి వస్తున్న ప్రతి పైసా కూడా ఎంత కష్టపడితే వస్తుంది, లేకపోతే మనం సొంతంగా సంపాదించుకునే పైసా కాకపోతే ఎంత కష్టపడితే అమ్మో నానో లేకపోతే ఎవరన్నా కానీ ఎంత కష్టపడితే ఆ రూపాయి మన చేతి వరకు వస్తుంది. సో దాన్ని మనం గౌరవించాలన్నమాట. అవసరమైన దగ్గర మట్టుకే మనీని వాడుకోవాలి. అవసరం లేని దగ్గర అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకూడదు. సో ఇది కూడా నోటీస్ చేస్తానంటారు. సో వల్చర్ స్పిరిట్, నథింగ్ ఈజ్ వేస్టెడ్. నెంబర్ 63. సో ఏజ్ 63 అని ఉండొచ్చు. ఇక్కడ కాయ్ ఫిష్ స్పిరిట్ వచ్చి దెర్ ఈజ్ ఆల్వేస్ ఇనఫ్. మీకు కావాల్సినంత అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మీరు ఆ సంతృప్తికరమైన జీవితాన్ని లీడ్ చేస్తున్నారు అనేది కూడా ఎదుటి వాళ్ళు గమనిస్తున్నారనమాట. సో ఆ సంతృప్తి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ యాంటిలోపీ స్పిరిట్ వచ్చింది. లైఫ్ ఈ స్పీడింగ్ అప్ అంట. సో కార్డ్ నెంబర్ 2, 36, 63. ఇక్కడ చూసారా ఏంజిల్ నెంబర్ 6336, 6336. వావ్. సో ఏంజిల్ నెంబర్ 6336 చూస్తుంటే మీకు ఈ బ్లెస్సింగ్స్ అన్నీ మీరు క్లెయిమ్ చేయొచ్చు. లైఫ్ ఈజ్ స్పీడింగ్ అప్. సో జీవితం వేగవంతంగా మారుతుంది. అది కూడా గమనిస్తున్నారనమాట అందరూ. దట్ మీరు చాలా ఫాస్ట్గా అన్నీ చేసుకోగలుగుతున్నారు. మీ లైఫ్ చాలా ఫాస్ట్గా మారుతుంది. ఇంతకుముందు దట్ మీరు దీంట్లో మారాలనుకున్నా కానీ దానికి మీరంత సంసిద్ధిగా ఉండిండరు. లైక్ అంటే నేను మారాలి అనేది మీ లోపల ఉండిండకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే నేను మారాలి, నేను బెటర్ అవ్వాలి, నేను అనుకున్నది నేను చేసుకోగలగాలి. సో నేను ఎంత మంచిగా మారితే నేను అంత మంచి లైఫ్ని నేను లీడ్ చేయగలుగుతాను అనేది మీరు తెలుసుకున్నారు. అందుకనే ఇక్కడ లైఫ్ ఈజ్ స్పీడింగ్ అప్ అది కూడా తెలుస్తున్నారు. చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో చేంజెస్ వస్తున్నాయి. చాలా ఫాస్ట్గా మీరు ఎవాల్వ్ అవుతున్నారు ఫర్ ద బెటర్మెంట్. చాలా ఫాస్ట్గా ఆ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది మీలో అనేది ఎవిడెంట్గా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గమనిస్తున్నారనమాట. సో ఈ విధంగా ఇవి మీకు ఒక విధంగా మీకు బిగ్ బ్లెస్సింగ్స్. సో మనలో ఉన్న ఏదన్నా చిన్న చితక చెడును కూడా మనం మంచి కింద మార్చుకొని మనం ఇంకొంచెం బెటర్ లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతున్నాము, మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాము అంటే అవన్నీ బిగ్ బ్లెస్సింగ్సే కదా మనకి డివైన్ ఫోర్సెస్ నుంచి. సో ఆ విధంగా. అండ్ ఇక్కడ సెంటర్ కార్డ్ నాకు ఇన్నర్ పీస్. సో మనశ్శాంతి. మనిషికి ఏం కావాలి? మంచి ఆరోగ్యం, మనశ్శాంతి. ఈ రెండు ఉంటే ఇంకా అన్నీ ఉన్నట్లే. డబ్బు సంపాదించుకోవచ్చు, మనం ఏదైతే అనుకుంటామో అన్నిటినీ తెచ్చుకోగలుగుతాము, ఏదన్నా మనం సాధించగలుగుతాం. మనకు ఆరోగ్యం ఉంటే ఆరోగ్యమే మహాబలం. అండ్ హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. సో ఆరోగ్యమే మనకి ధనం కూడా. సో మనం హెల్తీగా ఉన్నాం అనుకోండి, మనం ఎంతన్నా పడగలుగుతాం. సో కష్టపడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలే ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైతే మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటామో, ఫిజికల్గా మనం అంత స్ట్రాంగ్గా లేకపోయినా కానీ మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనం దేన్నైనా కానీ చేసుకోగలుగుతామనే ధైర్యాన్ని మనం ఇచ్చుకోగలుగుతాం ఫస్ట్. ఆ ధైర్యం మన లోపల ఉన్నప్పుడు అది బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఏదైతే అనుకుంటామో దాన్ని ఖచ్చితంగా సాధించుకోగలుగుతాం. సో ఆ విధంగా మీరు మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతున్నారు. మీ లైఫ్ వచ్చి వేగవంతంగా తయారవుతుంది. మార్పులు అంత వేగవంతంగా వస్తున్నాయి. మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో లేకపోతే మీరు దేన్నైతే ఇష్టపడతారో దాని పట్ల మటుకు మీరు చాలా విశ్వాసంగా ఉంటారు. అండ్ మీరు దేన్ని వేస్ట్ చేయట్లేదు. ఏదైనా కానీ దాన్ని వాల్యూ చేస్తున్నారు, దాన్ని గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఏది మీ చేతుల మీదుగా మీరు వేస్ట్ చేయడానికి ఇష్టపడటం లేదు. అండ్
ఎంత ఉన్నా కానీ దాంతో మీరు సంతృప్తికరంగా ఉంటున్నారు. ఆ సంతృప్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం అత్యాశకు పోతామో అప్పుడు మనకు ఆ తృప్తి అనేది ఉండదు. తృప్తి లేనప్పుడు మనకి ఇన్నర్ పీస్ కూడా జనరేట్ అవ్వదు. సో మీకు అతృప్తికరమైన జీవితాన్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ చేంజెస్ మీలో గమనిస్తున్నారు. సో మీరు ముందు ఎలా ఉన్నారు, మీరు ఇప్పుడు ఎలా మారుతున్నారు. ఇంతకు ముందు మీరు ఏదైనా ఒకటి వచ్చి అది మీకు అగెయిన్స్ట్గా జరిగితే దాన్ని తట్టుకోలేకపోయేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా ఒకటి వచ్చి అది మీకు అగెయిన్స్ట్గా జరిగితే మీరు ఇంకొక 10 మార్గాలు ఎంచుకుంటున్నారు మీకు ఫేవరబుల్గా చేసుకోవడానికి. ఇది కూడా గమనిస్తున్నారనమాట. ఎంత స్ట్రాంగ్ ఎలా అయినారు అని కూడా అనుకుంటూ ఉంటారనమాట. బ్యూటిఫుల్. మీరు కావాలంటే లైఫ్ ఈజ్ స్పీడింగ్ అప్, బీ లాయల్ టు వాట్ యూ లవ్, నథింగ్ ఈజ్ వేస్టెడ్, దెర్ ఈజ్ ఆల్వేస్ ఇనఫ్. ఇవి అఫర్మేషన్స్ కింద కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో రోజు కొంచెం పాజిటివ్ అఫర్మేషన్స్ మనం చూస్తున్నా, చదువుకుంటున్నా, మనం వాటిని ఎప్పుడైతే ఫీల్ అవ్వడం మొదలు పెడతామో అప్పుడు మన లైఫ్ కూడా అలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఆ విధంగా కూడా మన లైఫ్లోకి మనం మంచి మార్పులని తెచ్చుకోగలుగుతాం అన్నమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2. ఎవరైతే ఈ లెటర్స్ లేకపోతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని ఈ పాయిల్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం పాయిల్ నెంబర్ 2 వాళ్ళకి మీలో ఇతరులు ఏమి గమనిస్తున్నారు, ఏం నోటీస్ చేస్తున్నారు, మీ పాస్ట్ వర్షన్కి మీ ప్రజెంట్ వర్షన్కి ఏం తేడా ఉంది, మీరు ఎలా డెవలప్ అవుతున్నారు, ఎలా ఎవాల్వ్ అయినారు, ఎలా ట్రాన్స్ఫార్మ్ అయినారు, ఎలాంటి చేంజెస్ వచ్చినాయి మీ లైఫ్లో. సో ఇవన్నీ మనం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టారో ద్వారా చూద్దాం. ఇక్కడ మనం చేంజెస్ గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. సో మీ పాత వర్షన్ పూర్తిగా లైక్ అంటే మీరు ఇదివరకు ఉన్నట్లు ఇప్పుడు ఉండట్లేదు, మీరు చాలా మారునింటారు. వావ్. న్యూ బిగినింగ్స్. ఎందుకు, దేనికి డిసప్పాయింటెడ్గా ఉన్నారు, ఏం జరిగింది లైఫ్లో అంత అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా మీలో ఇంత మార్పు రావడానికి? ఏదో పెద్దదే జరిగింది. ఏం నిర్ణయం తీసుకుంటే మీకు ఇంత పెద్ద దెబ్బ తగిలితే మీరు ఈ విధంగా మారినారు? సో ఎవిడెంట్గా ఇది గుర్తిస్తున్నారు. మిమ్మల్ని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని నోటీస్ చేస్తున్నారు. సో పాస్ట్ వర్షన్లో మనకి డెత్ ఉంది. సో పాస్ట్ వర్షన్లో మనకి డెత్ ఉంది కాబట్టి లైక్ ఏదో విపరీతమైనది చూసినారు, అనుభవించినారు, ఎక్స్పీరియన్స్ చేసినారు. దట్ యూనో ఇలా ఉండకూడదు అనే ఒక నిర్ణయం తీసుకొని ఉంటారు. లేకపోతే ఇది ఏదైతే జరిగిందో మీ లైఫ్లో ఇది పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. మీరు ఒక పక్కన న్యూ బిగినింగ్స్ ఉండాలి, నేను మారి నేను లైఫ్ ముందరికి తీసుకొని వెళ్ళాలి అనుకుంటూనే నేను అంత సఫిషియెంట్ కాదేమో, నేను ఇంకా అంత ప్రిపేర్డ్ కాదేమో, నేను ఏదైతే అనుకుంటున్నానో, ఎలా అయితే ఉండాలనుకుంటున్నానో అలా నేను ఇప్పుడు ఉండలేనేమో, ఇంకా నాలో అంత స్ట్రెంగ్త్ రాలేదేమో, నేను అలా ఉండగలుగుతానా ఉండలేనా అని మీ పైన మీరు డౌటింగ్ ఎనర్జీస్ పెట్టుకోకండి. ఎందుకంటే మీ పాస్ట్ వర్షన్లో మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో మీ ప్రజెంట్ వర్షన్లో మీరు ఎప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేయాలని రూల్ లేదు. గమనిస్తున్నారు, నోటీస్ చేస్తున్నారు దట్ యునో మీరు అలా ఉన్నప్పుడు మీరు ఏదైతే మీరు అనుభవించినారో దాన్ని గమనించినారు. ఇప్పుడు దాంట్లోంచి బయటికి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా అయితే ఇన్నోసెంట్గా దట్ అప్పుడు ఎనర్జీస్ ఎలా ఉన్నా కానీ ఇక్కడ చూడండి ఒక స్కెలిటన్ ఇక్కడ ప్రాధేయపడుతున్నారు, ఇక్కడ వీళ్ళు ప్రాధేయపడుతున్నా కానీ ఈ స్కెలిటన్ ఖాతర్ చేయట్లేదు. బేఖాతర్ లాగా ఇక్కడ చిన్న బేబీ ఉంటే గుర్రాన్ని ముందరికి పంపిస్తున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ వెనకాల ఒక ఆయన పడిపోయి ఉన్నారు, వీళ్ళందరినీ తొక్కుకొని వచ్చారు, లేకపోతే వీళ్ళందరినీ డిఫీట్ చేస్తూ ఇప్పుడు ఈ రాజు వరకు వచ్చినాడు డెత్. సో డెత్కి ముందర మనకి ఏం కార్డు ఉంటుంది, హ్యాంగ్డ్ మ్యాన్ ఉంటుంది. డెత్ తర్వాత మనకి ఏం కార్డు వస్తుంది, టెంపరెన్స్ కార్డు వస్తుంది. సో డెత్కి ముందర హ్యాంగ్డ్ మ్యాన్ కూడా నిశ్శబ్దాన్నే సూచిస్తుంది, డెత్ తర్వాత టెంపరెన్స్ కూడా నిశ్శబ్దాన్నే సూచిస్తుంది అనమాట. అంటే ఒక నిశ్శబ్దం నుంచి ఒక ప్రళయం నుంచి మళ్ళా నిశ్శబ్దం అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ చాలా వైజ్ పర్సన్ ఒక వాయేజ్కి వెళ్ళారు, అంటే ఒక దండయాత్రకు పోయినారనుకోండి. పోయి అక్కడ ఏదైతే ప్రళయం సృష్టించినారో
ఇక్కడ యుద్ధం జరిగినప్పుడు మొత్తం రక్తపాతం ఉంటుంది కదా. సో ఈ రక్తపాతం ఉన్నప్పుడు అంత వైలెన్స్ క్రియేట్ అయిందా, ఇంత అవసరమా, ఇలా చేయడం అవసరమా అనుకొని ఏం చేస్తున్నారు, వద్దు మనకి ఇలాంటివన్నీ వద్దు, మనం మన టెంపర్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి టెంపరెన్స్ అంటే పీస్ఫుల్గా ఉండాలి, హార్మోనియస్గా ఉండాలి, ఒక బ్యాలెన్స్లో ఉండాలి, ఈ కయోస్ క్రియేట్ చేయకూడదు అన్నట్లు. సో అంటే మీరు చాలా ఫెరోషియస్గా ఉంటారు, చాలా కోపం ఎక్కువ ఉంటుంది, ఆవేశం ఎక్కువ ఉంటుంది, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఉంటారు, దానివల్ల చాలా సఫర్ అయిన ఉంటారు. మీరు సఫర్ అవ్వడమే కాకుండా మీతో ఉన్న వాళ్ళు కూడా చాలా సఫర్ అయిన ఉంటారు అనమాట. అంటే చచ్చి బతికాము అన్నట్లు. దట్ ఏ ఇన్సిడెంట్లో అయినా కానీ కొంచెం తొందరపాటు నిర్ణయాల వల్ల అక్కడి వరకు వెళ్ళి వెనక్కి వచ్చినాము. ఇప్పుడు ఒక గ్యాంబ్లింగే అనుకోండి, ఇప్పుడు ఒక చిట్ ఫండ్స్లో వెళ్ళి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది అందరికీ వర్తించదు కానీ ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. ఇక్కడ మిమ్మల్ని మీరు చేసిన ఇన్సిడెంట్ ఏంటి, అది ఎలా మీకు ఎఫెక్ట్ అయింది అనే దానిపైన మీకు ఒక స్టోరీ ఉంటుంది. సో ఇక్కడ నేనే ఎగ్జాంపుల్ ఏమి ఇస్తున్నానంటే, ఒక చిట్ ఫండ్ ఉంటుంది, అది ప్రామిసింగ్ చిట్ ఫండ్ అనుకొని దట్ దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసామంటే మన డబ్బులు మనకు ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి అనుకొని వాళ్ళపైన నమ్మకంతో తీసుకొని పోయి డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక రోజు తెల్లారికి వెళ్ళేటప్పటికి అక్కడ చిట్ ఫండ్ కంపెనీనే లేదు, వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, మోసం చేసేసి వెళ్ళిపోయారు. సో చేతిలో ఉన్న డబ్బులు మీరు మిమ్మల్ని నమ్మి మీ వల్ల ఇంకొక 10 మంది అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటే అందరూ రోడ్డు పైన పడిపోయారు. సో అది ఓవర్ నైట్ లైఫ్ని ఎలా మార్చేసింది. అక్కడ ఏంటి అంటే మనం రూపాయి పోగేసుకొని మనం కష్టపడిన డబ్బులు ఒక్కసారిగా ఆంఫట్. సో ఆ విధంగా లైఫ్లో అది కూడా మనుషులు గమనించినారు. దట్ అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్కి వచ్చినారు అంటే, అప్పుడు ఏదైతే అంటే దుడుకుతనం, ఏదైతే ఉత్సాహంగా ముందరబడి అన్నీ చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఏదైతే ఫాస్ట్గా మీరు చేయడానికి లేకపోతే జరిపించడానికి ఉత్సాహం చూపించినారో ఇప్పుడు అది లేదు. ఒక కామ్నెస్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ 5 of Cups ఉంది, ఇక్కడ డిసప్పాయింట్మెంట్ ఉంది, ఇక్కడ ఏదో అంటే ఇక్కడ పాస్ట్లో ఏదో కోల్పోయినారు. ఈ కోల్పోయిన దానిపైన ఈ ప్రజెంట్లో ఆ కోల్పోయినాము అన్న బాధ మీలో స్పష్టంగా కనిపిస్తుంది ఇతరులకి. ఈ కోల్పోయాను అన్న బాధ కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం నేను ఏదో ఒకటి చేసి నేను ముందరికి వెళ్ళాలి, నాకు న్యూ బిగినింగ్స్ కావాలి, నేను మళ్ళీ నా లైఫ్ని రీస్టార్ట్ చేయాలి అన్న ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఫుల్ కార్డ్తో. ఎందుకంటే ఇక్కడ జీరో అయిపోయినారు, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక బ్యాలెన్స్ లేక రావాలి, అది కూడా తెలుస్తుంది అనమాట అందరికీ. ఇంత చూసేసి వచ్చిన తర్వాత మీరు ఒక బ్యాలెన్స్ లేక వస్తేనే మీకు ఆ గ్రోత్ అనేది ఉంటుంది. మీరు ఫస్ట్ ఒక స్టేబుల్ దీంట్లోకి రావాలి. ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో గతంలో మీకు ఏవైతే ఆ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేసుకోవాలి. అవి రిజాల్వ్ కాకుండా ఈ న్యూ బిగినింగ్స్ ఉండవు. సో అది కూడా అర్థమవుతుంది, చుట్టుపక్కల వాళ్ళకి అది కూడా అర్థమవుతుంది. మీరు ఏదో చేయాలి, మళ్ళీ ఏదో రీస్టార్ట్ చేయాలి, మళ్ళీ ఏదో చేస్తే నా లైఫ్ బెటర్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ ఎనర్జీస్ క్లియర్ అవ్వకుండా ఇక్కడ ఇది జరగదు అనేది అందరికీ అర్థమవుతుంది. నాకు తెలిసి మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది దట్ ఈ ఎనర్జీస్లోంచి బయటికి రాకపోతే ఈ ఎనర్జీస్ ఉండవు అని చెప్పి. సో ఫస్ట్ ఈ ఎనర్జీస్ నుంచి బయటికి రండి. సో ఆ ఎనర్జీస్ నుంచి బయటకు వచ్చి ఇంకా ఏమి మీలో నోటిసబుల్ చేంజెస్ని గమనిస్తున్నారు ఇతరులు చూద్దాం. ఇంకా ఎలాంటి చేంజెస్ని గమనిస్తున్నారు, లేకపోతే అరే వీళ్ళలో ఉన్న టాలెంట్కి వీళ్ళు ఎలా ఉండగలుగుతారు, ఎలా ఉంటారు, దట్ ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ అనేది కూడా చూడండి. కార్డ్స్ అసలు ఎలా వచ్చినాయో, బ్యూటిఫుల్ కార్డ్స్ అసలు. సో 8 of Pentacles, 9 of Cups, 7 of Pentacles, మనకి మెజిషియన్. వావ్ కొంచెం మిస్టీరియస్గా, కొంచెం అరే ఇక్కడ ఏదో జరుగుతుందని అందరిలో క్యూరియాసిటీ పెంచుతున్నారు మీరు. ఇక్కడ మీరు డిసప్పాయింటెడ్గా ఉంటూనే అరే అనుకుంటూనే ఇక్కడ ఏంటంటే పని చేస్తున్నారు. అరే వీళ్ళు ఇట్లా ఉంటూనే వీళ్ళు ఏదో లోపల పని చేసుకుంటున్నారు రా,
వీళ్ళు ఏదో చేస్తున్నారు అంటున్నారు కదా, ఏదో నిజంగానే జరుగుతుంది ఇక్కడ. మీ పాటికి మీరు సైలెంట్గా మీరు పని చేస్తున్నారు. మీకు అచీవ్ చేసుకోవాలన్నటివి చాలా ఉన్నాయి. మీకు యు ఆర్ అంబిషియస్ ఇన్ ఎ వే. సో యు ఆర్ నాట్ అంటే చిన్న వాటికి నేను సంతృప్తి పడిపోయి చిన్న వాటిలతో నేను సాటిస్ఫై అయిపోయి నేను అక్కడికి ఆగిపోవాలనుకోవట్లా. నేను క్రియేట్ చేస్తే పెద్దగానే క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఫూల్ స్కూల్కి పోలేదంట, కానీ ఫూల్కి ఎంత కాన్ఫిడెన్స్ అంటే నేను ఏదన్నా చేయగలుగుతాను. ఏం లేదు, అంత శూన్యం, జీరో, ఏం లేదు, కానీ కూడా నేను ఏదో సాధించగలుగుతాను, నేను ఏదో ప్రూవ్ చేసుకుంటాను. అందుకనే ఇక్కడ ఎక్కువ ఆలోచిస్తున్నారు దట్ నేను ఏదో చెయ్యాలి, నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలి, నేను ఏదో సాధించాలి. మీరు ఖచ్చితంగా సాధిస్తారు. మిమ్మల్ని మీరు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోగలుగుతారు. మీ లెవెల్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు ఖచ్చితంగా దాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే మీరు దానిపైన వర్క్ చేస్తున్నారు. ఎదుటి వాళ్ళకి అది అర్థమవుతోంది, మీరు పని చేస్తున్నారు. ఒక్కసారి మీరు పని చేస్తే మీరు ఖచ్చితంగా కొట్టగలుగుతారు, సాధించగలుగుతారు అని వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు అది నోటీస్ చేస్తున్నారు మీలో. సో మీరు పని చేస్తున్నారు, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని, మీ విషెస్ ఏవైతే ఉన్నాయో, మీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నెరవేర్చుకోగలుగుతారు అనేది కూడా ఎదుటి వాళ్ళు గమనిస్తున్నారు, ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఏదైతే పని చేశారో ఆ ఫలితం కోసం మీరు ఓపిక ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు, అది కూడా ఎదుటి వాళ్ళు గమనిస్తున్నారు. అండ్ మీరు ఏదైతే ఫలితం వెయిట్ చేస్తున్నారో, ఏ ఫలితం కోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది మ్యాజికల్ వేలో మీరు క్రియేట్ చేసుకోగలుగుతున్నారు. యాజ్ అబో సో బిలో, మనం ఏదైతే పని చేసినామో దానికే ఫలితం వస్తుంది. సో మీరు ఏదైతే పని చేస్తున్నారో దాని ఫలితమే చూపిస్తున్నారనమాట. సో ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ కనిపిస్తుందంటే దాని సూచన ఏంటి? మీరు ఏ లెవెల్లో హార్డ్ వర్క్ చేసింటే మీరు ఈ లెవెల్లో వీటిని పొందగలుగుతున్నారు. సో ఇది హ్యూజ్ చేంజ్. ఒక్కటి, మనకి ఫస్ట్ నమ్మకం అవసరం. ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. ఇతనికి ధైర్యం ఎక్కువ, ఇతనికి మొండి ధైర్యం ఎక్కువ, ఇతన్ని నమ్ముతున్నారు, అందుకనే ధైర్యంగా అడుగులు ముందుకేస్తున్నారు. ముందర లోయ ఉంది, ఈ లోయ నుంచి ఈ అడుగు ముందరికి పడిందంటే ఈ లోయ లోతు ఎంత ఉందో తెలీదు. అది డీప్గా ఉంటే కింద పడి నడ్డి విరగచ్చు, లేదు అంటే ఒక మెట్టు అంత డిస్టెన్సే ఉంటే ఇక్కడ ముందర ఇంకెట్లాంటి ప్రపంచం ఉందో మనకు తెలీదు. సో ఆ విధంగా తన పైన తను నమ్మకం పెట్టుకొని ముందరికి అడుగేస్తున్నారనమాట. ఈ కుక్క జాగ్రత్త అని చెప్తుంది. ఇంతకన్నా నేను ఇంక పోగొట్టుకోవడానికి ఇంకేం లేదు. సో నా ఆశలన్నింటినీ మూట కట్టుకొని నేను ముందరికి వెళ్తున్నాను. నేను ఏదో ఒకటి డూ ఆర్ డై, నేను నిర్ణయం చేసుకున్నాను, లైఫ్ని మార్చుకోవాలి, ఇది లైఫ్ కాదు, నేను ఇంతకన్నా బెటర్ లైఫ్ని నేను లీడ్ చేయాలనుకుంటున్నానని నిర్ణయం చేసుకున్నారు. మీలో ఆ మొండి పట్టుదల కూడా ఇతరులు గమనిస్తున్నారు, ఇతరులకు అర్థమవుతోంది. మీ గురించి ఇతరులు మాట్లాడుకోవడం కానీ, మీ గురించి ఇతరులు తెలుసుకోవడం కానీ, మీ గురించి ఇతరులు చెప్పుకోవడం కానీ ఇవే చెప్పుకుంటున్నారు. దట్ ఇంత జరిగింది, ఇలా అయిపోయింది, అయినా కానీ ధైర్యాన్ని కోల్పోకుండా మళ్ళీ ఏదో చేయాలని చెప్పి మొదలు పెడుతున్నారు. సో మీరు పని చేస్తున్నారు, మీకు పనికి తగిన ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతున్నారు. ఇక్కడ మెజిషియన్ కార్డ్ వచ్చింది. సో మెజిషియన్ కార్డ్ ఈజ్ అల్టిమేట్. నిజం చెప్పాలంటే కరెక్ట్గా మీరు కానీ మీ హార్డ్ వర్క్ని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని రైట్ వేలో యూజ్ చేసుకున్నారంటే మీరు వండర్స్ క్రియేట్ చేయగలుగుతారు. చూద్దాం మనం ఇంకొన్ని కార్డ్స్ ద్వారా దట్ ఇంకేం నోటీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కార్డ్స్లో ఒక కార్డ్ ఉంది, అది వండర్స్ అనే కార్డే. చూద్దాం ఆ కార్డ్ ఏమైనా వస్తుందేమో ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి. లవ్, నైస్. సో మీలో ఆ ప్రేమని గమనిస్తున్నారు, చాలా లవబుల్ పీపుల్ అనేది గమనిస్తున్నారు. ఫుల్ఫిల్మెంట్, సో ఆ సంతృప్తికరమైన జీవితాన్ని లీడ్ చేస్తున్నారు, ఆ సంతృప్తికరమైన ఫలితాన్ని పొందుతున్నారు అనేది చూస్తున్నారు. ఓకే, ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్ ట్రాన్స్ఫర్మేషన్, ఇక్కడ మార్పే వచ్చింది. సో టాప్ ఆఫ్ ది, అండ్ నేను ఈ కార్డ్ని మీకు చూపిస్తాను. స్టిల్నెస్ అంటే స్తబ్దత నుంచి మళ్ళా ఒక అడుగు ముందరికి పడుతుంది. సో ఆ స్తబ్దత కూడా చూసి నింటారు. నేను ఏం చెప్పినాను, డెత్ కార్డ్కి ముందర హ్యాంగ్డ్ మ్యాన్, డెత్ కార్డ్ తర్వాత టెంపరెన్స్. డెత్ కార్డ్కి ముందర హ్యాంగ్డ్ మ్యాన్ కూడా ఒక స్టాండ్ స్టిల్ పొజిషన్లో ఉంటారు. ఆ స్తబ్దత ఉంటుంది, ఆ కామ్నెస్ ఉంటుంది,
ఆ బ్యాలెన్స్ ఉంటుంది, తర్వాత కూడా అదే ఉంటుంది. సో ఇక్కడ కూడా కార్డ్స్ ఏంటంటే అదే చెప్తున్నారు, మీలో ఉన్న సింప్లిసిటీని గమనిస్తూ అంటారు, మీరు ఏ విధంగా రిస్క్ తీసుకుంటున్నారో గమనిస్తున్నారు, సో మీరు ఏ విధంగా ఫోకస్డ్గా ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో గమనిస్తున్నారు, మీలో ఉన్న లైక్ అంటే సిన్సియర్గా మీరు ఎలా అయితే ట్రై చేస్తున్నారో, ఎంత నిజాయితీగా మీరు ముందరికి వెళ్ళాలనుకుంటున్నారు, ఇవన్నీ గమనిస్తున్నారు. అండ్ మీలో వస్తున్న ఆ మేజర్ చేంజెస్ని కూడా గమనిస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక బిగ్ బటర్ఫ్లై వచ్చింది. సో ఇట్స్ ఎ హ్యూజ్ షిఫ్ట్. ఈ రోజుకి మీకు నమ్మకం కుదరకపోవచ్చు, ఈ రోజు మీరు ఇది చూడలేకపోవచ్చు, ఈ రోజుకి మీ పైన మీకు ఆ నమ్మకం కూడా ఉండకపోవచ్చు, మేబీ ఇంకా మీరు ఈ పాస్ట్ సెల్ఫ్లో ఉండిండొచ్చు, కానీ ఇది జరుగుతుంది. ఇట్స్ ఎ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇలాంటి మేజర్ షిఫ్ట్ ఇన్ ఎనర్జీ మీరు ఎన్ని రోజుల్లో ఎన్ని వారాల్లో చూడగలుగుతారో మనం చూద్దాం ఇప్పుడు. సో ఎన్ని రోజుల్లో, ఓకే, కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా. సో 14 కొంతమంది దట్ 14 డేస్లో చూడగలుగుతారు, అంటే 2 వీక్స్ ఫ్రమ్ నవ్. ఈ వీడియోని ఎప్పటి నుంచి అయితే చూస్తున్నారో అంటే మీరు ఏ ఎనర్జీస్లో ఉండాలంటే మీరు ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో వర్క్ చేస్తున్న ఎనర్జీస్ అండ్ మీరు నేను ఏదైనా క్రియేట్ చేయగలుగుతాను, నేను ఏదైనా సాధించగలుగుతాను, మీరు పని చేస్తూ ఉండాలి. మీరు పని చేస్తూ మీ పైన మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మీరు 14 డేస్లో చూడగలుగుతారు, అంటే 2 వీక్స్లో. అలా లేదు, స్టిల్ మా పైన మేము ఇంకా చాలా వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళు 14 వీక్స్ పట్టచ్చు. సో 14 డేస్ టు 14 వీక్స్లో మీరు ఈ మార్పులన్నిటినీ మీరు చూడగలుగుతారు. లైఫ్ ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఒక ఫుల్ఫిల్మెంట్ లేకపోతే వస్తుంది, లవ్ మీ లైఫ్లోకి వస్తుంది. ఈ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది అండ్ ఫుల్ఫిల్మెంట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ బ్యూటిఫుల్ టాప్ ఆఫ్ ద డెక్లో స్ట్రెంగ్త్ కార్డ్ ఉంది. ఏం లేదు, మీకు ఆ స్ట్రెంగ్త్, ఆ ధైర్యం అది ఉంటే చాలు, ఇంకా అన్నిటినీ మీరు పొందగలుగుతారు. సో ఇది 8 నెంబర్. సో 8 అబండెన్స్. సో ఇక్కడ ఏదైతే ఇన్ఫినిటీ సింబల్ ఉందో అది క్రియేట్ అవుతుంది, అబండెన్స్ క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా. సో 8 9 7 7 8 9. సో 0 13 5 14. సో ఇవన్నీ మీ బర్త్ నెంబర్స్ అయిన ఉండొచ్చు, లేకపోతే మీ లక్కీ నెంబర్స్ అయిన ఉండొచ్చు. సో మనం స్పిరిట్ యానిమల్ డెక్ నుంచి చూద్దాం మనకి ఇంకా ఏమి వస్తుంది అని చెప్పి. సో స్పిరిట్ యానిమల్ డెక్ నుంచి ఏం గైడెన్స్ వస్తుందో చూద్దాం మనం. నేను ఒక 3 కార్డ్స్ తీసుకుంటాను. ఎలిఫెంట్ స్పిరిట్, లర్న్ ఫ్రమ్ పాస్ట్. గతం గురించి ఆలోచించడం ఆపేసి గతంలో మనం ఏం చేసినాము, ఏం చేస్తే ఇలాంటి స్థితిలోకి వచ్చినాము, సో ఎంత మెరుగు పడ్డాము, గతానికి పోల్చుకుంటే ఇప్పటికి మనం ఎంత మంచి పొజిషన్లోకి వచ్చినాము అనేది మీరు తెలుసుకోండి, అనేది నేర్చుకోండి. అంటే పాస్ట్లో మీరు ఏదైతే జరిగిపోయిందో దాని నుంచి మీరు ఏం లెసన్స్ అయితే నేర్చుకొని వచ్చినారో దాన్ని మీరు ఇప్పుడు ప్రజెంట్లో ఉపయోగించుకోండి. కాబట్టి లెర్న్ ఫ్రమ్ యువర్ పాస్ట్ అంటున్నారు. ఇక్కడ గజరాజ్ వచ్చినారు, నెంబర్ 25 వచ్చింది. సో యు ఆర్ దట్ స్ట్రాంగ్. ఇంత స్ట్రాంగ్ మీరు. ఎలిఫెంట్ ఎంత స్ట్రాంగ్ అసలుకి, అది ఇట్లా తొక్కిందంటే ఇంకంతే, ఒక తొక్కుడుతో ఇంకా అయిపోవాల్సిందే. సింహమైనా భయపడుతుంది ఎలిఫెంట్కి. సో మీలో అంత పొటెన్షియల్ ఉంది. ఇక్కడ స్ట్రెంగ్త్, మీలో అంత స్ట్రెంగ్త్ ఉంది. ఇక్కడ బీ స్పిరిట్, స్వీట్ రిజల్ట్స్ అవైట్. ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ ఉంది కదా, అదే కార్డ్ ఇది, నెంబర్ 7 అగైన్. సో 888 777. సో ఈ నెంబర్స్ మీకు ఇవే చెప్తున్నాయి దట్ యు నో యు ఆర్ క్రియేటింగ్ అబండెన్స్ ఫర్ యువర్ సెల్ఫ్. స్వీట్ రిజల్ట్స్ అవైట్. మీకోసం ఆ తీపి కబురు ఎదురు చూస్తుందంట. సో తీపి కబురు తొందరలోనే పొందబోతున్నారు. ఇక్కడ ఆర్మడిల్లో స్పిరిట్ వచ్చింది, సెట్ హెల్దీ బౌండరీస్. సో ఇంత జరుగుతుంది కాబట్టి మీకు ఎవరిని పడితే వాళ్ళని మీ లోపలికి రానివ్వడం. ఏ ఎనర్జీస్ అయితే అంటే మీరు హై వైబ్రేషనల్ ఎనర్జీస్లో ఉన్నారనుకోండి, మీరు ఆ హై వైబ్రేషనల్ ఎనర్జీస్ వాళ్ళనే అట్రాక్ట్ చేస్తారు. లో వైబ్రేషనల్ ఎనర్జీస్లో అంటే లో వైబ్రేషనల్ ఎనర్జీస్ వాళ్ళనే అట్రాక్ట్ చేస్తారు. సో యూ హ్యావ్ టు సెట్ హెల్దీ బౌండరీస్. సేఫ్టీ సర్కిల్ వేసుకోవడం, దిష్టి చుక్క ఎక్కడో ఒక చుట్టు పెట్టుకోవడం. సో ఇవన్నీ మీకైతే చాలా చాలా అవసరం. సెట్ హెల్దీ బౌండరీస్. పైల్ నెంబర్ 2, వాట్ డూ యూ వాంట్. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది.
సో మీరైతే షైన్ అవ్వబోతున్నారు. యు గోయింగ్ టు షైన్. మీలో కాన్ఫిడెన్స్ ఉంది, మీలో ఎలిగెన్స్ ఉంది, మీలో బ్యూటీ ఉంది, మీలో చామ్ ఉంది. మీరు చాలా పవర్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతున్నారు. మీరు మెజిషియన్, సో మీరు మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నారు. సో నేను ఈ కార్డ్ ఇట్ట పెడతాను సో దట్ మీకు ఏంటంటే మెజిషియన్ కూడా కనిపిస్తున్నాడు. అండ్ ఫూల్, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఇక్కడ 9 ఆఫ్ కప్స్, విషెస్ కమింగ్ ట్రూ ఉంది. మనం ఈ కార్డ్ ఎక్కడ పెడదాం? కాబట్టి మీరైతే కొంచెం జాగ్రత్తగా ఎవరితో డీల్ చేస్తున్నాము, ఏం డీల్ చేస్తున్నాము, దీనివల్ల కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎట్లుంటుంది, సో ఇది మనకు కరెక్టా కాదా, 1కి 2 సార్లు కొంచెం ఆలోచించుకొని డీల్ చేయండి. సెట్ హెల్తీ బౌండరీస్, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. లోక సమస్త సుఖిన భవంతు, సర్వేజన సుఖిన భవంతు. అండ్ మీలో అయితే ఇవన్నీ ఎదుటి వాళ్ళు నోటీస్ చేస్తున్నారు అండ్ వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. కుళ్ళుకునే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు, అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విధంగా మీరు ఎదగగలుగుతున్నారు. వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని మనం లేదు, నేను మంచిగా దీన్ని కూడా నేను రైట్ వేలో తీసుకొని నన్ను నేను ఇంకొంచెం స్ట్రాంగ్గా ఎలా చేసుకోవాలి, నేను ఇంకొంచెం లైఫ్లో ఎలా ఎదగాలి అని చెప్పి మీ లైఫ్ని మీరు అలా ప్లాన్ చేసుకొని మీరు మంచిగా ఈ స్థితిలోకి వస్తున్నారు. సో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ, వీళ్ళకి కూడా థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. సో ఈ విధంగా ఈ చేంజెస్ మీరు చూడగలుగుతారు 14 డేస్ నుంచి 14 వీక్స్ లోపల. సో ఏదైనా కానీ అలా చూమంతరంటే జరిగిపోదు, దానికి మనం కష్టపడాలి. ఇక్కడ ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ విధంగా వర్క్ చేయాలి. వర్క్ చేస్తే విషెస్ విల్ కమ్ ట్రూ. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ రిజల్ట్స్ వస్తే యూ కెన్ క్రియేట్ థింగ్స్. మీరు అనుకోవడమే ఆలస్యం, దాన్ని జరిపించుకోగలుగుతారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.